యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారు. ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు సియోనులోంచి ఖచ్చితంగా మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఆయన బలమైన కార్యాలు మీ అందరి జీవితాల్లో జరుగుతున్నాయి. దేవుని చల్లని ఆశీర్వాదం, దీవెన మీరు మీ కుటుంబాలు అనుభవించాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాను. దయచేసి గమనించండి. ఈ వాగ్దానాలు అనేక మందికి షేర్ చేయండి. తద్వారా అనేక మంది దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం. నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రామిస్ దేవుడిస్తూ ఉన్నాడు. మీరు ఆత్మీయంగా నమ్మకంగా రిసీవ్ చేసుకోండి. నా చేతి నీడలో మిమ్మలను కప్పియున్నాను. దేవుని బిడ్డ, ఈ రోజున్న పరిస్థితుల్లో ఎన్నో శ్రమల గుండా వెళ్తున్నాం, ఇబ్బందులు గుండా వెళ్తున్నాం, బాధల గుండా వెళ్తున్నాం, అప్పుల్లో, ఇరుకుల్లో, కష్టాలు. కొంతమంది నెమ్మది లేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఒక రోగము, సమస్య, ఇబ్బంది ఎన్నో ఇతరితరుగా మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. భయపడొద్దు. ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను నా చేతి నీడలో మిమ్మల్ని కప్పి ఉన్నాను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట ఈరోజు ఇస్తున్నాడు. నీకు నువ్వుగా నడవలేవు దేవుని బిడ్డ. దేవుని కుమారుడు, నువ్వు వ్యాపారం చేసుకుంటున్నావు, ఉద్యోగం చేసుకుంటున్నావు, అన్ని విషయాల్లో ముందుకు వెళ్తున్నావంటే దేవుడు తన చేతి నీడలో కప్పి ఉన్నాడు కనుక నువ్వు ముందుకు వెళ్తున్నావు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. నువ్వు చదువుల్లో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలన్నా, మంచి ఉద్యోగం సంపాదించాలన్నా, మంచి ర్యాంక్ సంపాదించాలన్నా, నీ వ్యాపారంలో బడుదుడుకులు లేకుండా ముందుకు వెళ్ళాలన్నా దేవుని చేతి కింద నువ్వు ఉండాలి. ప్రభు అంటే నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, నా చేతి నీడలో మిమ్మలను కప్పి ఉన్నాను. అందుకే నువ్వు బ్రతికావు, అందుకే నువ్వు స్థిరపడ్డావు, అందుకే అనేక విషయాలు ముందుకు వెళ్తున్నావు, అన్ని కోణాలను మేలు పొందుతున్నావు, ఆశీర్వదించబడుతున్నావు, దీవించబడుతున్నావు. ఇంకా ఎంతమంది ఈరోజు సమస్యల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నారు. ప్రభు మీ అందరితో బలపరచడానికి మాట్లాడుతున్నాడు. నా చేతి నీడలో మిమ్మల్ని కప్పబోతున్నాను. మీ పిల్లల గురించి భయపడొద్దు, మీ కుటుంబం గురించి భయపడొద్దు, రక్షణ లేదని భయపడొద్దు, నా భర్త మారలేదని భయపడొద్దు, నా పిల్లలు మాట వినట్లేదని భయపడొద్దు. ఈ రోజు నుంచి ఒక అద్భుతమైన కార్యం నీ జీవితాల్లో చూడబోతున్నాం. నూరంతల ఆశీర్వాదం, నూరంతల దీవెన, నూరంతల కృప అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, పిల్లల పరంగా మీరు చూడబోతున్న ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఈ వాగ్దానం వింటూ ఉండగానే దేవుని చెయ్యి వచ్చి నేను కప్పబోతుంది. బలమైన కార్యాలు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. నా చేతి నీడలో మిమ్మల్ని కప్పి ఉన్నానన్నా ప్రభా. అవును తండ్రి, మీ చేతి నీడలో ఉన్నాము కనుక ఎన్నో శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులు, ఆటుపోటులు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నావు తండ్రి. ఇంకెంతమంది శ్రమల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభు. వారందరినీ చేతి నీడలో కప్పండి, బాగు చేయండి, అద్భుతం చేసి గొప్ప కార్యాలకు నడిపించమని యేసు నామమున పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆయన చేతి నీడలో మనం అందరం ఉన్నాం కనుక భయపడకండి, ధైర్యంగా ఉండి, బీ కరేజ్ ఇన్ ద లార్డ్. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.